జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ వ్యవహారంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్ట్ చేసినట్లు అరుణ ఆరోపించారు. తన అరెస్టుకు ముందు ఆమె కారు డిక్కీలో దాక్కుని సెల్ఫీ వీడియో తీసి అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. తనను మీడియానే కాపాడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శ్రీకాంత్ పేరోల్ విషయంలో అరుణ తెరపైకి వచ్చింది. శ్రీకాంత్ పేరోల్ మంజూరులో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్, హోంశాఖ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్టు చేసినట్లు అరుణ ఆరోపించారు. ఇక ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను. ప్రెస్ వాళ్ళందరికీ కూడా నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి, ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను. ప్రెస్ వాళ్ళందరికీ కూడా నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని. రెటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక తాజాగా శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ వ్యవహారంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్టు చేసినట్లు అరుణ ఆరోపించారు. ఇక తన అరెస్టుకు ముందు ఆమె కారు డిక్కీలో దాక్కున్న సెల్ఫీ వీడియో తీసి అరెస్టు చేసినట్లు తెలిపారు. తనను మీడియానే కాపాడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శ్రీకాంత్ పేరోల్ విషయంలో అరుణ తెరపైకి వచ్చింది. శ్రీకాంత్ పేరోల్ మంజూరులో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్, హోంశాఖ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్టు చేసినట్లు అరుణ ఆరోపించారు. ఇక ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సాగర్. సాగర్. రెడ్ దేవిక, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత వారం రోజులుగా అంటే ఆగస్టు 13వ తారీఖు నుంచి నెల్లూరు జిల్లా కేంద్రంగా పెద్ద సంచలన వార్తలైతే మొత్తం మీద వ్యాప్తి చెందుతున్నాయి. దానికి ప్రధాన కారణం జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్, ఆమె ప్రియురాలని చెప్పుకుంటున్న అరుణ కేంద్రంగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కీలక ఎపిసోడ్లో లేడీ డాన్ అంటూ అరుణను అలాగే జీవిత ఖైదు అనిపిస్తున్న శ్రీకాంత్ ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఈ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అరుణ గత వారం రోజులుగా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది. తన ఒక సామాన్య మహిళని చెప్తూ ఉంది. సామాన్య మహిళని జీవిత ఖైదు అనుభవిస్తున్న కేవలం శ్రీకాంత్ని ప్రేమించేంత తప్పు తాను ఏ తప్పు చేయలేదని మొదట చెప్పింది. ఆ తర్వాత ఎపిసోడ్లుగా అనేక మీడియాలో మాట్లాడుతూ తాను అసలు ఏ క్రైమ్కి సంబంధం లేదని చెప్తూ వస్తుంది. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్తే అరుణ చేసిన అరాచకాలు, అరుణ చేసిన ఘాతకాలు, నివ్వరపోయే విస్తుపోయే నిజాలు అయితే బయటకు పడుతున్నాయి. ముఖ్యంగా కూడా అనేక మీడియా సాధనాల్లో గత వారం రోజులుగా వస్తున్న వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ఆమెను గత అర్ధరాత్రి 2 గంటలకి అద్దంకి టోల్ ప్లాజా వద్ద నెల్లూరు నుంచి విజయవాడ వైపుగా హైదరాబాద్ వెళ్తుంటే పారిపోతుంటే పట్టుకున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. అంటే పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేదు. పట్టుకుని ఆమె నేరుగా కూడా కోవూరు పోలీస్ స్టేషన్కి అయితే తరలించారని చెప్పి మనకు పూర్తి సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా మనం చూసుకుంటే అరుణ యొక్క సాధారణ మహిళ 2020 వరకు చాలా సాధారణంగా ఉండేది. ఇప్పుడు ఒక అసాధారణ మహిళగా, ఒక
పెద్ద సెలబ్రిటీగా ఒక పెద్ద విఐపి రేంజ్లో లక్షల రూపాయల ఫోన్లు వాడుతూ అలా అసలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అరుణకు ఇది ఎలా సాధ్యమైందని చెప్పి అనేక మంది కూడా ముక్కును వేలేసుకున్న సమయంలో నిన్న దీనికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా స్పందించారు. అనిత స్పందించిన తర్వాతే ఈ విషయానికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పొచ్చు. రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ కూడా ఆ రాష్ట్రంలో అరాచక శక్తులకు అడ్డుకట్ట వేస్తాం, ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి శ్రీకాంత్కు వచ్చిన పేరోలపై తమకు పూర్తిగా సమాచారం లేదు, దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం, అలాగే ముఖ్యం కూడా అరుణ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఒక మహిళ అరాచక శక్తులు కూడా అడ్డుకట్ట వేస్తామని ఆమె చెప్పిన కొన్ని గంటల్లోనే అరుణ నెల్లూరులో అప్పటి వరకు నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ములాఖత్తు కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ స్పందించారో వెంటనే కూడా అరుణ పారిపోయేందుకైతే ప్రయత్నం చేసిందని చెప్పి చెప్పవచ్చు. ముఖ్యం కూడా ఆమె అర్ధరాత్రి పోలీసులు ఎవరైతే ఆమె మీద నిఘా ఉంది, ఆమె దర్యాప్తు ఇప్పటికే 2 జిల్లాలు అంటే తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆమె పైన కేవలం 2 కేసులే ఉన్నప్పటికీ ఎవరు కూడా భయపడి కూడా కేసులు పెట్టని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే ఒక పెద్ద రౌడీ షీటర్, అలాగే పేరు మోసిన నేర సామ్రాజ్యానికి జైలు నుంచే ఆధిపత్యం చెలాయిస్తున్న శ్రీకాంత్కి ప్రియురాలుగా ఉండడం గత 2 సంవత్సరాలుగా ఇదంతా చాప కింద నీరులాగా ఉంది. ఒక్కసారిగా కూడా ప్రభుత్వం మారిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ కూడా ఒక 6 నెలల పాటు ప్రశాంతంగా చాప కింద నీరులాగా ఉన్న వ్యవహారం అంతా కూడా ఇప్పుడు మొత్తం కూడా మారిపోయిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే అరుణ పెరోల్ విషయం అంటే శ్రీకాంత్ పెరోల్ విషయంలో బయట వచ్చిందో అనంతరం మాత్రమే ఇవన్నీ కూడా బయట వచ్చాయని చెప్పవచ్చు. బయట వచ్చిన క్రమంలోనే ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా అరుణ గురించి కొన్ని కేసులు ప్రస్తావించుకోవాలి. ఈ సందర్భంగా ఒక అరుణ లేకుంటపాటు ఏదైతే కోవూరులో నివసిస్తుందో ఆమె అపార్ట్మెంట్ ఎదురుగా తన స్నేహితురాలని చెప్పుకునే ఓ ఇంటి మీద దాడి చేసింది. సుమారుగా 60-70 మంది రౌడీ షీటర్లు వెంకటేశ్వరం కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు ఒక ఇద్దరు పోలీసులకు సంబంధించిన వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. అంటే ఒక విషయంలో వాళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళిద్దరిని కూడా కీలకంగా చేసుకుని అనేక మందిని ఒక రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేసి ఈ క్రమంలో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళు పూర్తిగా కూడా ఇంట్లంతా ధ్వంసం చేసి ఒక హత్యాయత్నం చేసింది. ఈ హత్యాయత్నం చేసిన వెంటనే బాధితులు కోవూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే ఆ సమయంలో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్న ఆఫీసర్ ఈరోజు కూడా ఉన్నారు, ఆయన ఒక సిఐ కూడా ఉన్నారు. అరుణ నేరుగా వెళ్ళి ఏదైతే బాధితులు కంప్లైంట్ చేశారో బాధితులు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా అరుణ వెళ్ళి నేరుగా పోలీస్ స్టేషన్లో కాలు మీద కాలు వేసుకుని ఒక పోలీస్ ఆఫీసర్ల ముందే తనకి ఇబ్బంది పెట్టని చెప్పి అట్రాసిటీ కేసు ఇస్తే SC/ST కేసు నమోదు చేసిన పోలీసులు బాధితులు తీవ్ర హత్యాయత్నానికి గురి మొత్తం ఇల్లు దొమ్మిగా మారి మొత్తం ధ్వంసమైపోయిన వాళ్ళ కేసులు మాత్రం ట్రాన్స్పరెన్సీ తీసుకోకుండా చాలా తక్కువ సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. సుమారుగా 60-70 మంది ఈ ఘటనలో పాల్గొన్నారని చెప్పి సీసీ ఫుటేజ్లో అపార్ట్మెంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సీసీ ఫుటేజ్కి సంబంధించి అన్నీ కూడా ఇటు పోలీసు కార్యాలయానికి ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఆ సమయంలో నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. సో సుమారుగా 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 1.5 సంవత్సరం వరకు ఛార్జ్ షీట్ వేయలేదంటే ఆమె ప్రభావితం ఏ విధంగా చేసిందో అర్థమవచ్చు. ఒకేసారి కూటమి గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో గతంలో వైసీపీ చక్రంలో తిప్పిన ఈ మాయలేడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన ఉనికిని చాటుకునేందుకు తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకే శ్రీకాంత్కి దగ్గరైందని చెప్పి ఇక్కడ అంతా కూడా లోకల్గా చెప్తున్న పరిస్థితి. ఇదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, కొన్ని పత్రికలు కూడా కొన్ని మీడియా సంస్థల్లో ముఖ్యంగా అరుణ చాలా సాధారణమైన మహిళ, ఈ సాధారణమైన మహిళకి ఎన్ని కష్టాలు అని చెప్పి ఆమెకి సానుభూతిగా చెప్తున్నాయి. సాధారణమైన మహిళ లక్షల రూపాయల ఫోన్లు 2 ఫోన్లు ఎలా మెయింటైన్ చేస్తుంది? ఒక సాధారణమైన మహిళ ఒక కాస్ట్లీ బిల్డింగ్ కూడా కోవూరు సమీపంలో కడుతుంది, కోవూరు నియోజకవర్గంలో తెలుస్తుంది. అలాగే ఒక సాధారణమైన మహిళ ఇంత 200 మంది గ్యాంగ్కి ఎలా మొత్తం మీద మెయింటైన్ చేసింది? ఒక సాధారణమైన మహిళ ముఖ్యంగా చూసుకుంటే గంజాయి కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, అప్పట్లో పోలీస్ అధికారులు సమక్షంలోనే చాలా సెటిల్మెంట్ చేసిందని చెప్పి ఆరోపణలు కాదు, చాలా వాస్తవాలు అయ్యి పోలీసులకి లేదంటే అప్పట్లో ఉన్న వ్యవస్థకి భయపడి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఇప్పుడు మనం మరో బ్రేకింగ్ విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. కోవూరు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 2 హత్యాయత్నం కేసులు, అంటే ఎవరైతే అరుణ బాధితులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఈ కంప్లైంట్ మేరకే వాళ్ళ మీద ఇప్పటికే అరుణ మీద 2 హత్యాయత్నం కేసులు కూడా నమోదైనట్టు మనకి ఇప్పుడే సమాచారం కూడా వస్తుంది. ప్రస్తుతానికైతే అరుణను తీసుకొచ్చి కోవూరు పోలీస్ స్టేషన్లో ఉంచారు. లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు కూడా బయట వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రాన్స్ఫర్ల విషయంలో, అంటే ఓ ఆర్టీఓని ట్రాన్స్ఫర్ చేస్తే 14 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చారని చెప్పి తిరిగి అడిగితే వాళ్ళని చెప్పుతో కొడతానని చెప్పి బెదిరించారని, అలాగే ముఖ్యంగా కూడా ఆమెతో పాటు ఎప్పుడు కూడా సెటిల్మెంట్లు చేసేందుకు ఒక బ్యాచ్, సుపారీ బ్యాచ్, కిరాయి బ్యాచ్ సిద్ధంగా ఉండేదని, ఏదైనా సరే ఆమె శాసిస్తే ప్రాణాలు తీసేందుకైనా కూడా వాళ్ళు సిద్ధంగా ఉండేదని చెప్పి అనేక మంది బాధితులు
వాళ్ళ కన్నీళ్లు ఊరికే పోలేదు. గత 2 సంవత్సరాలుగా వాళ్ళ కన్నీరు, వాళ్ళ బాధలు చెప్తే కదా అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలు చెప్తుంటే అసలు ఇది నిజమా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మహిళలు అనేవాళ్ళు మంచిగా అంటే ఇటు విద్యావంతులు కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, లేదంటే ఒకరు ఆటో దోలే దగ్గర నుంచి బస్సు దోలే దగ్గర నుంచి రాకెట్లకి వెళ్ళే అంత స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. మహిళా లోకం అద్భుతంగా ముందుకు పోతుంది అని చెప్పి చెప్తున్న క్రమంలో నేర సామ్రాజ్యంలో లేడీ డాన్లు ఎవరు కూడా ప్రపంచంలో పేరు మోసిన లేడీ డాన్లు ఇప్పటివరకు ఎవరూ లేరు. ఎందుకంటే ఉన్నా కూడా చాలా కొద్ది మంది, తక్కువ మంది ఉంటారు. అట్లాంటి సమయంలో ఈ యొక్క లేడీ డాన్గా ఈమె ఇంత వ్యవహారాలు నడిపించిందంటే వెనక ఎంత సపోర్ట్ ఉండాలి. అలాగే ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పేర్లు వస్తున్నాయి. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇస్తున్నారని చెప్పి తెలుస్తోంది. 2 కాదు 4 ఎమ్మెల్యేలు సిఫారిస్తున్నారని చెప్పి రీసెంట్గా కూడా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఓ మంత్రి కూడా సిఫారసు చేశారు. అంటే జైల్లో జీవిత ఖైదు అనిపిస్తున్న శ్రీకాంత్ పెరోల్ మీద తరచూ బయటకు వస్తున్నాడు. తరచూ బయటకు వచ్చి హాస్పిటల్ ప్రతి అంటే కొన్ని రోజులకి 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, నెలకు కావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు ఆరోగ్యం బాగాలేదంటే హాస్పిటల్కి రావడం, ఆ సమయాల్లో ఈమె కలవడం, అనేక సెటిల్మెంట్లు కూడా మొత్తం హాస్పిటల్ కేంద్రాలుగా అలాగే బయట కేంద్రాలుగా నడుస్తూ ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కూడా ఎప్పుడైతే అరుణ 13వ తేదీ శ్రీకాంత్ పెరోల్ అయితే క్యాన్సిల్ అయిందో ఆ రోజు నుంచే ఒక ప్రధాన పత్రికలో ఒక కాలం వచ్చింది. కథనం ప్రకారం అనంతరం కూడా అందరూ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎప్పుడైతే పెరోల్ మీద ఈ వ్యవహారాల మీద వచ్చిందో శ్రీకాంత్ని అయితే మళ్ళీ తిరిగి జైలుకి పంపించారు. తర్వాత అరుణ మీద ఫోకస్ చేస్తారు. కానీ అరుణ ఇప్పటికే అనేక మంది మీద ఆరోపణలు చేస్తూ ఉంది. సంబంధం లేని వ్యక్తుల మీద నన్ను చంపేదానికి ప్రయత్నిస్తా అని చెప్పి అనేక మంది పేర్లు కూడా ప్రస్తావిస్తుంది. వాస్తవంలో చూసుకుంటే వాళ్ళందరి మీద బురద జల్లి లేదంటే వాస్తవానికి ఆమె అందరిని అడుగుతూ ఉంది, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, నేను అట్టడాన్ని అని చెప్పి అంటుంటే ఆమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి మిగతా అందరి పేర్లు ప్రస్తావించి చాలా ప్రశాంతంగా ఏదో ఉద్యోగమో వ్యాపారం లేదో ప్రశాంతంగా బతికే అనేక మంది పేర్లు కూడా ప్రస్తావిస్తూ వీళ్ళ వల్ల నాకు థ్రెటన్ ఉందని చెప్పి ఎస్పీ కార్యాలయం ఫిర్యాదు చేసిందంటే ఆమె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే తానే దొంగ ఈ పనులన్నీ చేస్తూ కూడా దొంగ అని చెప్పి అందరినీ అంటున్నట్టే అరుణ ఎంతో ప్రశాంతంగా అనేక మంది కూడా నాకు రౌడీలు, వీళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, వీళ్ళ వల్ల అది ఉంది ఇది ఉందని చెప్పి లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసు తప్పుదోవ పట్టే ప్రయత్నాలు కూడా చేస్తుందని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈమె కేసులు ఇటు సూళ్లూరుపేట నుంచి అటు వైజాగ్ వరకు, లేదంటే ఇటు ముత్తుకూరు సముద్ర తీరం నుంచి ఇటు కడప వరకు ఈ 4-5 జిల్లాల్లో అరుణ చేసిన అరాచకాలు గత 4 ఏళ్ళ గంట 2020లో ఈమె ఒక సాధారణంగా 20 రూపాయలు తీసుకుని బాడుగాటుల్లో వెళ్ళే ఒక సాధారణ మహిళ అసాధారణ మహిళగా ఎలా ఎదిగింది అంటే ఆమె కార్ నెంబర్ కూడా చెప్తాను, AP 40 TF 776. ఇప్పుడు వాడుతున్న XUV 700 అనే ఒక వెహికల్ ఉపయోగిస్తుంది. ఇది ఒక లగ్జరీ వెహికల్. 30 లక్షల రూపాయల వెహికల్స్తో పాటు అలాగే లక్షల రూపాయల విలువ చేసే 2 ఫోన్లు ఒక సాధారణ మహిళకి ఎన్ని సాధ్యమైనా గత 3 ఏళ్లలోపు. అసలు అరుణ ఏం చేస్తుంది? అరుణ ఏమైనా ఉద్యోగం చేస్తుందా, లేకుంటే అరుణ ఏమైనా వ్యవసాయం చేసిందా, లేకుంటే అరుణ ఏమైనా బిజినెస్ చేసిందా? అసలు ఏం చేసి ఇంత డబ్బులు సంపాదించింది? కనీసం ఒక ఉద్యోగం చేయదు, ఒక వ్యాపారం చేయదు, అలాగే ఏమి ఒక వ్యవసాయం లేదు. ఒక సాధారణంగా నేను సింగిల్ మహిళని చెప్పుకునే అరుణ ఆ సింగిల్ మహిళకి ఎలా వచ్చాయి అపార్ట్మెంట్లు, ఎలా వచ్చాయి భూములు, ఎలా వచ్చాయి కోట్లు, ఎలా వచ్చాయి? ప్రధానంగా ఇంకొక ఆరోపణ ఉంది. ఈ మధ్య ఇక్కడ ఒక రాష్ట్రంలోనే దేశంలోనే సంచలనం కలిగించే ఒక హిజ్రా మర్డర్ జరిగింది. టపాతోప్ సెంటర్లో హాసిని ఒక హిజాబ్ మర్డర్ జరిగింది. ఆ హిజ్రాబ్ మర్డర్కి సుమారు 3 కోట్ల రూపాయల సుపారీ మాట్లాడుకున్నారు. ఈ 3 కోట్ల రూపాయలు కూడా అరుణకే అందాయని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక మంది మహిళలు, బాలికలు దిశ ప్రొటెక్షన్ అని చెప్పి ఒక దిశ ప్రొటెక్షన్లో అని చెప్పి ఒక ONG ఒక NGO సంస్థలు ఈమె మొదట సభ్యురాలుగా జరిగింది. ఈ సంస్థకి ఈమె కేవలం సభ్యురాలు తప్ప ఈ సంస్థ ఆమెది కాదు. ఒక హైదరాబాద్కు చెందిన ఒక మాజీ విలేకరి లేదంటే ఒక లాయర్కి సంబంధించింది. అనంతరం ఈమె చేస్తున్న అరాచకాలతో ఆ సభ్యత్వం నుంచి ఆయన్ని బయటికి పంపడం జరిగింది. బయటికి పంపిన వెంటనే ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఒక ఫ్రూట్ మనం టేస్ట్ చేసిన తర్వాత దానికి ఎట్టా అడిక్ట్ అవుతామో ఈ అరాచకాలకు అలవాటు పడిన అరుణ ఒక అడిక్ట్ అయింది వీటన్నిటి మోసాలకి, నేరాలకి. వెంటనే కూడా దిశ ఫౌండేషన్ అని చెప్పి ఆమె స్థాపించుకుంది. 35,000 మంది సభ్యులు ఉన్నారు, నాకు మహిళలు ఉన్నారని చెప్పి అందరితో వెళ్ళడం, తన పన్ను చక్కబెట్టుకోవడం చాలా చేసింది. అసలు 35,000 మంది సభ్యులు ఎక్కడున్నారు, ఎక్కడ రిజిస్టర్ అయింది అసలు దిశ ఫౌండేషన్, ఎవరికి న్యాయం చేసింది? ఒక్కసారి తీస్తే ఎక్కడా కూడా న్యాయం అనేది ఉండదు. ప్రతి పేజీలో అన్యాయమే, ప్రతి రోజు అన్యాయమే, ప్రతి గంట అన్యాయమే. ఆమె నోరు తెరిచి చెప్పే ప్రతి విషయం కూడా అబద్ధంగానే తెలుస్తుంది. ఎందుకంటే అబద్ధాలు అవలేలుగా పలుకుతూ అసలు ఈ మీడియాను తప్పుదో పట్టించే వ్యవహారం చేసింది. అలాగే మొత్తం కూడా ఈ వ్యవస్థనే తప్పుదో పట్టించేలా వ్యవహరించింది. మొత్తం ప్రశాంతంగా ఉన్న ఈ నెల్లూరులో అనేక మర్డర్లు జరిగాయి, అనేక హత్యలు జరిగాయి గత 6 నెలలలోపు. ప్రతి మర్డర్ వెనుక లేకుంటే ప్రతి నేరం వెనుక, అనేక నేరాల వెనుక కూడా ఈమె హస్తం ఉంది. ఎందుకంటే జైల్లో శ్రీకాంత్
ఏదైనా శ్రీకాంత్ స్కెచ్ చెప్తే ఈమె ఎగ్జిక్యూటివ్ చేస్తుందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సో మొత్తం మీద ఇంత నేరాలు ఘోరాలు చూసుకుంటే ఇన్ని పేజీలు ఎవరికీ ఉండవు. ఈ రాష్ట్రం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటు మొత్తం కూడా కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా నేరాలకు అడ్డుకట్ట వేస్తాం, అరాచక శక్తులు ఎక్కడా సాగనివ్వమని చెప్పి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చెప్తున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో 6 నెలలు స్తబ్దుగా కూటమి ప్రభుత్వం అధికారుల మన స్తబ్దుగా ఉన్న అరుణ మొత్తానికి మళ్ళా తెరలేపిందని చెప్పొచ్చు నేరాలకి. మరొక ముఖ్య విషయం కూడా ఇప్పుడు సందర్భం కాబట్టి మొత్తం చెప్పుకోవాలి. ఎందుకంటే 2022వ సంవత్సరంలో ఈ రోజు ఉన్న హోంమంత్రి ఆ రోజు నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చి నారీ సభ అని చెప్పి, నారీ మహిళా లోక సభ అని చెప్పి ఒక టీడీపీకి సంబంధించిన సభలో పాల్గొన్నారు. ఆ రోజు నెల్లూరు జిల్లాలో పోలీసులు కొన్ని విషయాల్లో చాలా అన్యాయం చేశారని చెప్పి ఒక సందర్భం మీద ఎస్పీ మీద మాట్లాడడం జరిగింది. ఆ రోజున నెల్లూరు జిల్లా ఎస్పీ మీద. ఎందుకంటే ఈయన చదువుకునే అసలు ఎస్పీ అయ్యారా లేకుండా ఉంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తారని చెప్పి ఆ సభలో ఆమె అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత ఆ రోజు టీడీపీకి సంబంధించిన తెలుగు జాతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ రోజు ప్రస్తావించి ఆమె అటు వెళ్ళిపోగానే ఆ రోజు సాయంత్రం పెద్ద ఎత్తున కొందరు మహిళల్ని వేసుకుని ఆమె నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో అనిత ఇంకొకసారి మాట్లాడితే ఈ పదం ఉచ్చరించవద్దో తెలియదు, కానీ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, చెప్పుతో కొడతానని చెప్పి మహిళ అనితని ప్రస్తావించింది. సో ఎక్కడ చూసినా ఇంత అరాచక శక్తిగా మారిన అనిత ఇప్పుడు నాకు మహిళలంటే చాలా ఇష్టం, నేను సేవ చేసేందుకే దిశకు వచ్చిన ఎన్ని కేవలం కల్పిత మాటలుగానే అనొచ్చు. సో అనిత మీద ఆ రోజు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అరుణ, ఇంత నేర సామ్రాజ్యాన్ని స్థాపించిన అరుణ మొత్తం మీద పోలీసులు అయితే నిఘా పెట్టారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మొత్తం కూడా అరుణని కోకటి వేళ్లతో కూడా అరుణ నేర సామ్రాజ్యాన్ని పెకిలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ విద్యాసాగర్.